వన్ మోర్ మినీ వ్లాగ్. కార్తీక మాసం వచ్చింది అంటేనే మా ఆడవాళ్ళకి పూజలతో హడావిడిగా ఉంటామండి. సో ఇక్కడ నేను కూడా అదే హడావిడిలో ఉన్నానన్నమాట. ఏంటి అంటే అమావాస్య అయిపోయింది, అలానే కార్తీక మాసం మొదలవుతుంది కదా అని చెప్పేసి దేవుడి మందిరం అంతా క్లీన్ చేసుకొని దేవుడి పటాలు తుడిచేసి బొట్లు పెట్టేశానండి. ఇలా బొట్లు పెట్టిన రోజు మాత్రం నీట్గా నిండుగా కనబడుతుందండి దేవుడి మందిరము. చాలా బాగుంటుంది కదా. ఇక్కడైతే మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తానండి. ఇదైతే ఎవరైనా తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. తెలిసిన వాళ్ళకైతే ఓకేనండి. ఏంటి అంటే మనం ప్రతి ఒక్కరము కార్తీక మాసం అనేటప్పటికీ శివాలయం కానివ్వండి, మనకు అందుబాటులో ఏ గుడి ఉంటే ఆ గుడికి వెళ్తాం కదా. అలా గుడికి వెళ్ళేటప్పుడు మాత్రం పూజా సామాగ్రి ఇది మర్చిపోయాను అది మర్చిపోయాను అని అనుకోకుండా ఉండాలి అంటే ఒక రోజు ముందునే ఇవన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటే మాత్రం ఏ ఇబ్బంది లేకుండా పూజ ప్రశాంతంగా చేసుకొని రావచ్చండి. లేదనుకోండి అప్పటికప్పుడు ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి మర్చిపోతాము. సో అలా మర్చిపోకుండా ఉండాలి అంటే ఒక రోజు ముందునే ఇలా రెడీ చేసుకొని తీసుకుంటే మనకి ఏ ఇబ్బంది లేకుండా పూజ కూడా ప్రశాంతంగా అయిపోతుంది. నేనైతే ప్రతిసారి ఇలానే చేస్తానండి. మరి మీలో ఎంతమంది చేస్తారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక్కడ 365 ఒత్తులు, అలానే ఒక ప్రమిద, ఆవు నెయ్యి, అగ్గిపెట్టి ఇవన్నీ రెడీ చేసుకున్నాను.